నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పోలీసులంటే దొంగలకు భయం పోయిందా, లేక చట్టాలంటే లెక్కలేదా? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాకస్ నగర్ లో జరిగిన ఈ షాకింగ్ చోరీ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. సంతోషి మాత గోల్డ్ దుకాణంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఒకసారి ఈ విజువల్స్ చూడండి ప్రేక్షకులారా. ఏదో తన సొంత ఇంట్లో తన బెడ్రూమ్ లోకి దర్జాగా నడిచి వెళ్తున్నట్లు, ఎంత కుల్లా ఎంత నిర్భయంగా వెళ్తున్నాడో చూడండి. కించింత భయం లేదు, అడుగుల్లో ఎలాంటి తడబాటు లేదు. దర్జాగా దుకాణంలోకి ప్రవేశించడం, కనబడిన బంగారం వెండి వస్తువులన్నీ సంచుల్లో కుక్కేయడం, ఏదో తన సొంత లాకర్ నుంచి తన ఆస్తిని తీసుకున్నదంతా క్యాజువల్ గా తీసుకెళ్లాడు ఈ కిలాడి దొంగ. అసలు వీడికి పోలీసులంటే కనీస భయం ఉందా అనే అనుమానం కలుగుతుంది. వందల వేల రూపాయలు కాదు, లక్షల రూపాయల వ్యాపారం జరిగే చోట అసలు భద్రతేది? పోలీసులు నైట్ పెట్రోలింగ్ ఏం చేస్తున్నారు? ఈ దొంగ దర్జా చూస్తుంటే ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పనిలా లేదు. పక్కా ప్లాన్ ప్రకారం షాపు గురించి అనువనువు తెలిసిన వ్యక్తి వేసిన స్కెచ్ లా ఉంది. ఇంత దర్జాగా గోల్డ్ షాప్ లోకి జొరబడుతుంటే ఇక సామాన్య ప్రజలకు, చిరు వ్యాపారులకు రక్షణేది? సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆధారాల కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ సగటు మనిషికి వస్తున్న డౌట్ ఒక్కటే, ఇది కాకిల వైఫల్యమా లేక దొంగల బరి తెగింప? ఇంత దర్జాగా చోరీకి పాల్పడిన దుండగులను పోలీసులు పట్టుకుంటారా, లేక కేసు ఫైల్ అటకెక్కుతుందా? దర్యాప్తులో ఇంకెన్ని సంచలనాలు బయటపడుతున్నాయో వేచి చూడాలి. మరిన్ని వైరల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.